మాది నందమూరి వంశం, అది నందమూరి ప్రాణ్. నేను నాది పక్క నందమూరి ప్రాణం. నిన్న కాక మొన్న అఖండ విడుదలయ్యింది, 12 సార్లు చూసా. అఖండ కన్నా విజయవంతంగా 3 రెట్ల కింద రాజమౌళి దర్శకత్వం అంటే రికార్డు బ్రేక్. 3 ఇంతల కింద ప్యాస్ అవ్వాలా, హిట్ అవ్వాలా అని కోరుకుంటున్నా. అయినా జూనియర్ ఎన్టీఆర్, జై జై జూనియర్ ఎన్టీఆర్ ఆడాడు. మా తమ్ముళ్ళు అటుడు అయినా ఆడు 100కి 100 పాలు. ఆ ప్రతి ఒక్క సినిమా కూడా హిట్ అవుతుంది. ఇప్పుడు రాజమౌళి సినిమా 3 పూలు 6 కాయలకి హిట్ అవుద్ది. ఆ కన్నా ఎక్కువ హిట్ అవుద్ది. అది నందమూరి వంశమే, ఇది నందమూరి వంశమే. నేను నందమూరి ప్రాణ్ని అయినా. కాబట్టి ఉండేకొలదా ఎన్టీఆర్ ఒక్క మెట్టు ఎక్కుతున్నాడు. రాజమౌళి చిత్రాలు 3 వచ్చినాయి. ఒకటి బృందావనం ఫస్ట్ స్టార్టింగ్లో, రెండోది సింహాద్రి, ఇది మూడోది ఆర్ఆర్. ఎన్టీఆర్ 100కి 100 పాలు, నిండు 100 చల్లగా బతకాలా, ఆ బిడ్డల పాపలు చల్లగా ఉండాలా. 100కి 100 పాళ్ళు నందమూరి వంశాన్ని నిలబెడతాడు మా జూనియర్ ఎన్టీఆర్. జై జూనియర్ ఎన్టీఆర్, జై జై జూనియర్ ఎన్టీఆర్. తర్వాత వస్తున్నాడు ఎవరు, బాలకెట్టిన కొడుకు, ఆ పేరు వస్తున్నారు. కొడుకు పేరు నాకు వస్తలేదు. ఆడు రేపు మాపు రంగంలో తీశాడు. మా కళ్యాణం ఉన్నాడు అనుకో, ఆ సినిమాలు పెద్ద పట్టించలేదు. ఇప్పుడు పెద్ద పులి లేదట. ఒకటి సింహం బాలకెట్ట, చిరుతపులి ఎన్టీఆర్, పెద్ద పులి కళ్యాణరామ్. ఇప్పుడు మట్టికి 100కి 100 పాలు నందమూరి వంశానికి. వాళ్ళు చల్లగా ఉండాలా, వాళ్ళు చల్లగా ఉంటే నేను మంచిగా ఉంటా. 10 మంది ప్రజలు ఆదరించాలా, అభిమానులు ఆనందించాలా. అయినా నందమూరి వంశాన్ని ప్రజలు ఆనందించాలా, అభిమానులు ఆనందించాలా. వాళ్ళు చల్లగా ఉంటే నేను 100 ఏళ్ళు బతికినట్టే.